గురుదేవ రీసెంట్‌గా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో అంటే స్టేడియంలో ఉన్న ఒక లేడీ ఆడియన్ తన చేతిలో ఒక బొమ్మను పెట్టుకొని ఆ బొమ్మని ఏదో మంత్రాలు చదువుకుంటూ గుచ్చటం జరిగింది. ఇక్కడ గుచ్చుతుంటే గ్రౌండ్‌లో ఉన్న ఒక ప్లేయర్‌కి ఆ ఎఫెక్ట్ బట్టి దానికి రియాక్ట్ అవుతున్న అతను. పెయిన్‌తో బాధపడుతున్నాడు. అసలేంటి ఆ విద్య? వాస్తవానికి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్లు అనేటువంటి దాంట్లో అది కూడా ఒక విద్య. ఓకే. దాన్ని ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు. ఓకే. అంటే ఒక జీవిని ఆత్మని అని కానీ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి కంట్రోల్ మనలో తీసుకోవడం. ఓకే. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, మీరు కూర్చోబెడతారు, ఓకే. అతను ముందు మీతో మాట్లాడతారు, తర్వాత మీ యొక్క శక్తిని అంతటి తన తీసుకుని నేను చెప్తున్నాను విను విను అని చెప్పి ఆయన ఏమడుతారో అదే చెప్తారు. అవును. మళ్ళీ తర్వాత మనం ఏం చెప్పామో గుర్తుండదు. అవును. అదే విధంగా మద్యం తాగిన వాడికి రాత్రి ఏం జరిగిందో గుర్తుండదు, మద్యం దిగిపోయాక. ఓకే. అలాగా ఒక వ్యక్తిని పూర్తిగా మనం వశం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి విద్యది. ఓకే. దాన్ని బ్లాక్ మ్యాజిక్లో ఉపయోగిస్తుంటారు. ఓకే. దాన్ని కేరళలో ఒక మారుమూల గ్రామంలో నేర్పుతారు. ఓకే. అయితే ఆ విద్య దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే పిండి బొమ్మని కానీ హ్మ్. లేదా ఇలా ఒక బొమ్మని ఏదన్నా మనం చిన్న బొమ్మను చేసుకుని, మీకు షిరిడీ దగ్గర నుంచి శనిసింగనాపూర్ ఊరు ఉంది కదా, అవును. అవును. శనిసింగనాపూర్ వెళ్ళినప్పుడు మీకు అక్కడ దుకాణాల్లో చూస్తే ఒక బొమ్మ, నల్ల బొమ్మ తలకిందులుగా వేలాడదీసి ఉంటుంది. ఓకే. ఆ బొమ్మని మనం కొనుక్కుని ఇంటి దగ్గర తలకిందులుగా వేలాడి తీసుకొని నరఘోష ఉండదని చెప్తే అమ్ముతారు అక్కడ. ఓకే. శనిసింగనాపూర్లో నల్ల బొమ్మ ఒకటి, గుర్రం డొక్క కాళ్ళకి సంబంధించిందని చెప్పి గుర్రపు నాడాలని అమ్ముతూ ఉంటారు. హ్మ్. అలా ఇటువంటి బొమ్మను ఏం చేస్తారంటే తీసుకుని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన విషయాన్ని అంతటిని ఈ బొమ్మలో పెడతారు. అందుకని బ్లాక్ మ్యాజిక్ బొమ్మని ఇలా తిప్పుతూ ఉంటే అతనికి చేతులు లాగడము, ఇతనికి గుచ్చుతుంటే అతనికి స్పర్శ తగలడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి పూర్తిగా సాధన చేసి ఒక 40 రోజుల ముందు నుంచో లేకపోతే 15 రోజుల ముందు నుంచో ప్రారంభం చేసి ఆ వ్యక్తిని ఆ యొక్క బొమ్మ నుంచి మనం అడాప్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే కోపంగా ఉంటుంది టీచర్ మీద, టీచర్ని ఏమనలేడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఒక చిన్న బొమ్మను తీసుకుని ఈ బొమ్మలో టీచర్ చూసుకుని కొడుతుంటాడు. కానీ ఇక్కడ నేరుగా ఆ యొక్క వ్యక్తిని మనలో ఆధీనం చేసుకుని ఇక్కడ మనం చేస్తుంటే అక్కడ దెబ్బలు తగ్గుతుంటాయి. ఓకే. ఇది విద్య ఉంది. ఇది కేరళలో నేర్పుతారు ఈ విద్యను. ఈ విద్య చేయడం అనేటువంటిది కత్తి మీద సామి. ఓకే. ఈ విద్య నేర్చుకున్నా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే తేనె పూసిన కత్తిలా ఉంటుంది. తేనె మీద అలా వెళ్తూ ఉంటుంది కత్తి మీదకి. ఓకే. కానీ మనం వెళ్తోంది కదా అని ఇలా అనేసరికి మన చెయ్యి తెగిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసేటువంటి విద్య ఈ విద్య అయితే మాత్రం ఉంది. ఓకే. ఈ విద్యని పేరేంటి గురుదేవ మన సనాతన ధర్మం ప్రకారం? సనాతన ధర్మ ప్రకారంగా పేరు వీటికి ఉండదు. ఇది ఎంత తాంత్రిక విద్యలో పూజ అంటారు. దీనికి ఏంటంటే కట్టమలై అనేటువంటి వ్యవస్థలో వీటిని చెప్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తిని కట్టు వేస్తూ మన వైపు తిప్పుకుని అతనికి ఏదన్నా మనం చేసేటువంటి విద్య. మీరు తుంబా అనే సినిమాలో పిండి బొమ్మను చేస్తారు, గుర్తుందా? అలా అంటే ఏంటంటే బొమ్మ ఆ రకంగా కూడా బొమ్మను చేసుకుని ప్రయోగం చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రయోగం ఎవరైనా చేయాలి అనుకున్నారు, వాళ్ళకు ముందు ఎలాంటి సాధన చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు సిద్ధహస్తులు అవుతారు? సాధన అనేటువంటిది వేరేగా ఉంటుంది. ఇదంతా సపరేట్ సబ్జెక్ట్. ఓకే. ఈ సాధన విధానాలే వేరు. ఓకే. అంటే ఇప్పుడు ఆ బొమ్మను తీసుకున్నాం మనం, ఒకరి మీద విద్య అదేదో ప్రయోగించాలనుకున్నాం. ఇప్పుడు నేను ప్రయోగించాలనుకున్నప్పుడు నాకు ఏమేమి వచ్చి ఉండాలి ఆ విద్యలతో నేను నా శత్రువుని నాశనం చేయాలనుకున్నప్పుడు అంటున్నాను? ఏమేమి వచ్చి ఉండాలి కాదు, మనకేమేమి కావాలి ఫస్ట్. ఓకే. ఆ వ్యక్తి దగ్గర నుంచి వస్త్రం, ఓకే, వెంట్రుక, ఓకే, లేదా చెప్పు, ఓకే, ఇవి ఉంటే ఆ వ్యక్తిని మన వైపు తిప్పుకోవచ్చు. ఓకే. మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు. ఈ రోజుల్లో ఏదైనా క్రైమ్ జరిగిందనుకోండి, అక్కడ ఏం చేస్తున్నారు, ఫింగర్ ప్రింట్స్, హెయిర్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు. మేము ఎప్పుడో డిఎన్ఏ ఎప్పుడో సెలెక్ట్ చేసేసి క్షుద్ర పూజలకి, కాశ్మీర పూజలకి, వీటికి వాటికి వెంట్రుకలే ఉపయోగిస్తారు. ఓకే. అర్థమైందండి. ఆ తర్వాత ఏమిటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఫోటో లేదా అతని వస్తువు లేదా అతని హెయిర్, అతను వేసుకున్నటువంటిది దాంట్లో వారి యొక్క డిఎన్ఏ ఆధారపడి ఉంటుంది. ఓకే. వీటన్నిటినీ కూడా తెచ్చుకుని ఆ యొక్క పిండి బొమ్మని చేసి సాధకయుక్తంలో పెట్టి రోజు దానికి తర్పణలు, దానికి కావలసినటువంటి భోజన ప్రాప్తిని కలగజేసి ఒక చంటి పిల్లాన్ని అంటే టెస్ట్ ట్యూబ్ బేబీని మనం ఎలాగైతే మానిటర్ చేసుకుంటామో అలాగ 41 రోజులు ఈ యొక్క పిండి బొమ్మను మానిటర్ చేసి ఆ తర్వాత దానికి ప్రాణం పోసి
ఏ వ్యక్తిని అయితే మనం అనుకుంటున్నామో సమ్ ఎక్స్పర్సన్ అనుకున్నా ఆ ఎక్స్పర్సన్ వ్యవస్థ అంతా కూడా ఇందులో నిక్షిప్తం చేస్తారు. ఓకే, అలా ఉంటుంది ఈ ప్రయోగం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. పరమేశ్వర అర్పణమస్తు.